వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం. గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. మేడిగడ్డకు మేము వెళ్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామన్న కేటీఆర్. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం. వైసీపీ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్న జగన్. అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు, కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ తమ్మినేని. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో 7 స్థానాల్లో పోటీ చేయనున్న ఆప్. జయప్రద పరారీలో ఉన్నారు. మార్చి 6న హాజరు కావాలన్న ఎంపీ ఎమ్మెల్యే కోర్టు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తుందని, కార్యకర్తల అండ ఉన్నంతసేపు ఈ కుర్చీని ఎవరూ తాకలేరని వ్యాఖ్యానించారు. తాను అయ్య పేరు చెప్పుకుని సీఎం కుర్చీలో కూర్చోలేదని, అలాటపాగాన్ని కాదు, నల్లమెల్ల అడవి నుంచి మెట్టు మెట్టు ఎదిగిన సీఎంనని చెప్పారు. ప్రజల బొందపెట్టిన కేటీఆర్కు బుద్ధి రాలేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అడవి పందులా తెలంగాణను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని? అల్లాటప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఇవాళ ఆయన మాట్లాడుతుండు, మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. సొల్లువాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద తీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండ్రు. ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం దోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టిండ్రు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందో? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండ్రా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసిండ్రు. ఇదా గుజరాత్ మోడల్? నిన్న మన బీజేపీ వాళ్ళు బయలుదేరింది మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? 10 ఏళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? ప్రాణహిత చేవెళ్ల నుంచి చేవెళ్ల వరకు నీళ్లు దేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చేవెళ్లలో శిలాఫలకం వేస్తే పడావు పెట్టించు పన్లికలు ఇచ్చిండు కేసీఆర్. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ ఆ మోడీ
కలిసే అంటగాగాను కదా, అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకోరు కదా వాళ్ళిద్దరు, చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతూ ఆ సన్నాసోడా. మొన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేడిగడ్డ వెళ్లిరాగా ఇప్పుడు మేము సైతం అంటుంది బీఆర్ఎస్. హస్తం పార్టీ కాళేశ్వరం విషయంలో దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించిన గులాబీ పార్టీ నేతలు మార్చి 1 నుంచి చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. మొత్తం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని చెబుతున్నారు. చెలో మేడిగడ్డ అంటుంది ప్రతిపక్ష బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా మార్చి 1 నుంచి చెలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలుపుకొని సుమారు 150 నుంచి 200 వరకు వెళ్లనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కాళేశ్వరం వెళ్లనున్నారు. మేడిగడ్డలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే 3 మాత్రమే కుంగిపోయాయన్నారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం మాత్రం బ్యారేజీ కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పలు ప్రాజెక్టులు, డ్యాముల విషయంలోనూ ఇలాగే జరిగిందన్నారు కేటీఆర్. కాఫర్ డ్యాం కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చునన్న ఆయన సీఎం తీరు చూస్తే కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదన్న కేటీఆర్ 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 210 కిలోమీటర్ల సొరంగాలని వెల్లడించారు. హస్తం పార్టీ గతంలో చేపట్టింది జలయజ్ఞం కాదని ధనయజ్ఞమని ఆరోపించారు కేటీఆర్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డకి వెళ్లి వచ్చారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయి నుంచి పరీక్షించారు. ఈ సందర్భంగా నాటి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విరుచుకుపడ్డారు. అయితే ఆ రోజు జరిగిన పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. అదే సమయంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి ఎండగడుతూ నల్గొండలో గులాబీ పార్టీ భారీ సభ నిర్వహించింది. సర్కారు తీరుపై దుమ్మెత్తి పోసింది. అయితే మేడిగడ్డ విషయంలో రేవంత్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ఇప్పుడు మార్చి 1 నుంచి చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ప్రాజెక్ట్ కానీ మేమే నిందించలేదే, కడం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా, ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదేం చివరిదని కోరుకుంటున్నాను నేను. కానీ కేవలం ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వచ్చే నెల 10న కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది గులాబీ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్పై కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
రేవంత్ సీఎం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నారని అన్నారు. తండ్రి పేరు అడ్డుపెట్టుకునే కేటీఆర్ రాజకీయాలకు వచ్చారని చెప్పారు. కేసీఆర్ అబ్బాయిగా తప్ప కేటీఆర్కి ఏ గుర్తింపు లేదన్నారు. రేవంత్ పోరాట యోధుడని అన్నారు. బీఆర్ఎస్ పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా యుగ ఉంటుందని విమర్శించారు. మేడిగడ్డ కూలిపోతే తమదే బాధ్యతని బీఆర్ఎస్ చెప్పాలని బండ గణేష్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా మా ప్రభుత్వంపై గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అబ్బాయి మా ముఖ్యమంత్రి గారిని ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం, కాంగ్రెస్ తప్పులు. మీ దగ్గర మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో 1, 2, 3, 5వ స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు దొరికినాయి. కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను. మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది. ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు. మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు. మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు, మీరు రాళ్లతో కొట్టించేవాళ్ళు. మీరు మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం, అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం తను పనిచేసుకొని పోతుంది. బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. విజయ సంకల్ప యాత్ర, వికసిత్ భారత్ పేరుతో బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరాముడితో మోదీని పోల్చడమేంటని ప్రశ్నించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. విదేశాల్లోని నల్ల డబ్బు తీసుకువస్తారన్న బీజేపీ తెచ్చిందా అని ప్రశ్నించారు. దేశ రాజధానిలో అన్నదాతలు కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే కనీస చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో కేడర్కు దిశానిర్దేశనం చేశారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని, ఆ విశ్వసనీయత వైసీపీకి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సాధ్యం కాని హామీలను చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారని విమర్శించారు. వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మార్పు 99% పూర్తయిందని, ఇప్పటికే నిర్ణయించిన మీదట వారే అభ్యర్థులని స్పష్టం చేశారు. 1-2 చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని అన్నారు. నాకు కూడా చెప్పారు, పోయేదేముంది, ఆయన చెప్తా ఉన్నాడు, సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు, మనం కూడా చెప్దాము, పోయేదేముంది, ఎన్నికలు అయిపోతాయి, మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మన పార్టీలోనే ఉన్న వాళ్ళే. తప్పు కూడా కాదు, నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని ఎప్పుడు నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు. టీవీలలో విపరీతమైన యాడ్లు వచ్చాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు. తాలిబొట్టును రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలా మంది శ్రేయోభిలాషులు కూడా నాకు కూడా చెప్పారు, పోయేదేముంది, ఆయన చెప్తా ఉన్నాడు, సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు, మనం కూడా చెప్దాము, పోయేదేముంది. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. ఉద్దానంలో చావులకు చంద్రబాబే కారణమని మంత్రి సిదిరి ఆరోపించారు. నా మనసుకు నచ్చిన జిల్లా అని చెప్పి, ఏ రకంగా మనసుకు నచ్చింది మీకు? మీ మనసుకు కానీ నచ్చిండుంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇచ్చిండి ఉండాలి కదా, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపించుండి ఉండాలి కదా. అంతెందుకు చంద్రబాబు గారు, మీరు నిన్న మాట్లాడినటువంటి గంటన్నర సమయంలో ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను మీ జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి నేను చేశాను, మీరు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన.
కాదంటారా? మీరేమో సుపరిపాలన గురించి మాట్లాడేస్తారా? సుపరిపాలన ఉంటే ప్రజలు అభివృద్ధి చెందిపోతారా? మరి మీరు చేసినటువంటి జన్మభూమి కమిటీలేనా సుపరిపాలన అంటే? సుపరిపాలన అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో మేము ఇస్తున్నటువంటి పరిపాలన ఈరోజు సుపరిపాలన. మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై మంత్రి గుడివాడ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ అమర్నాథ్ మెదడు మోకాలులో ఉందన్నారు. గుడివాడ ముద్దపప్పుకి తక్కువ, గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కోడిగుడ్డు మంత్రి పని అయిపోయిందని, గుడివాడ నోటి దురద వల్ల ఆయనకు టికెట్ రాలేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే టీడీపీ జనసేన కార్యకర్తలు తరిమి కొడతారని హెచ్చరించారు. అడిగితే తక్కువ అని చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిందా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసీఎం తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ ఇస్తారు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. నీ గురించి ఒక్కడు చెప్పు, ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవేనంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. ఈ రోజు మేము ఏపీకి చెందిన అధికార వైఎస్ఆర్సీపీ, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన ఆయన అనర్హత వేటు వేశారు. ఇటీవల ఆయన పిటిషన్లపై విచారణ జరిపారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ, టీడీపీ స్పీకర్కు పిటిషన్లు ఇచ్చాయి. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ, మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్పై టీడీపీ ఫిర్యాదు చేసింది. పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జనసేన కూటమికి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలన్న ఆయన కూటమిలో పవన్ స్థానం ఏంటనే సందేహం నెలకొందన్నారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని డిమాండ్ చేసిన హరిరామ జోగయ్య తాడేపల్లిగూడెం సభలో ప్రకటన రాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? మరోసారి గెలిచి ఎన్డీఏ సర్కారు కేంద్రంలో హ్యాట్రిక్ కొడుతుందా, లేక ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? ఇక 2 తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు? దీనిపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ నేపథ్యంలోనే వి ప్రిసైడ్ అనే సంస్థ తాజా సర్వే చేసింది. సర్వేలో విస్తుపోయే ఫలితాలు కనిపించాయి. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ ఖాయమని సర్వే స్పష్టం చేసింది.
ప్రధాని మోదీ చెప్తున్నట్లు 400 లేదా 370 స్థానాలు కొట్టకపోయినా మళ్లీ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వి ప్రిసైడ్ సంస్థ చేపట్టిన సర్వేలో స్పష్టమైంది. ఇండియా కూటమి కనీసం 200 చేరే అవకాశం లేదని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎన్డీఏ సర్కార్ 320 పార్లమెంటు స్థానాలు సాధించి తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో మరోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వెల్లడించింది. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి 185 స్థానాలకే పరిమితం కావచ్చు. ఇతరులకు 38 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. ఎన్నికలకు 2 నెలల ముందు చేపట్టిన సర్వే ఫలితాలతో ప్రతిపక్షాల కూటమిలో అలజడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదని వి ప్రిసైడ్ సంస్థ సర్వేలో తేటతెల్లమైంది. ఏపీలో టీడీపీ జనసేన కూటమి హవా ఖాయమని సర్వే స్పష్టం చేసింది. టీడీపీ జనసేన కూటమికి 21 ఎంపీ స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇక మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలుస్తుందని తెలిపింది. ఇక తెలంగాణలో ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు కలిపి 11 స్థానాలు వస్తాయని తెలిపింది. బీజేపీకి 3, బీఆర్ఎస్కు 2, ఎంఐఎంకు 1 లోక్సభ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ ఖాయం. 26కు 26 స్థానాలను బీజేపీ కూటమే గెలుస్తుంది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏదే హవా. ఇక బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశాలలో కూడా మెజారిటీ స్థానాలు కాషాయ కూటమికే దక్కుతాయని 2019తో పోలిస్తే యూపీలో ఎంపీ సీట్లు ఎన్డీఏకు తగ్గబోతున్నాయి. కేవలం 65 సీట్లు మాత్రమే ఎన్డీఏ సాధిస్తుందని తెలిపింది వి ప్రిసైడ్ సంస్థ. ఇండియా కూటమి ఆధిక్యం చూపే రాష్ట్రాల విషయానికొస్తే కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పంజాబ్లోనూ ఎన్డీఏకు కేవలం 1 సీటే దక్కుతుందని, ఇండియా కూటమిలోని ఆప్కు 7, కాంగ్రెస్కు 4, శిరోమణి అకాలీదళ్కు 1 స్థానం లభిస్తుందని స్పష్టమైంది. దేశంలో ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టిగా పోటీ ఇచ్చే రాష్ట్రాల్లో బెంగాల్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర ముఖ్యమైనవి. బీహార్లో ఎన్డీఏకు 27, ఇండియా కూటమికి 13 స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. అలాగే కర్ణాటకలో 22 స్థానాల్లో ఎన్డీఏ, 6 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో ఎన్డీఏకు 18, ఇండియా కూటమికి 20 స్థానాలు దక్కుతాయి. ఒడిశాలో ఎన్డీఏకు 11, బీజేడీకి 9 స్థానాల్లో విజయం లభించవచ్చు. అసోంలోనూ 6 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి సత్తా చాటుతుంది. దాదాపు 73,000 మంది ఓటర్లతో విస్తృతంగా సర్వే చేశారు. 2024 జనవరి 6 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా సర్వే చేసింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు భారీగా క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. యూపీలో బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినట్టు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోనూ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగితే హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 68 మంది ఎమ్మెల్యేలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 40 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా బీజేపీకి కేవలం 25 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కాంగ్రెస్ కూడా 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. బీజేపీకి తగిన సంఖ్యాబలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం. మరోవైపు కర్ణాటకలో ఎందుకు భిన్నంగా కాంగ్రెస్కు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ చీఫ్ విప్ దొద్దనగౌడ జి పాటిల్ ధృవీకరించారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో క్రాస్ ఓటింగ్కు అవకాశాలే లేవన్నారు. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను చెక్కు చెదరకుండా జాగ్రత్త పెట్టుకోవచ్చన్నారు సిద్ధరామయ్య. బీజేపీలో మాత్రమే క్రాస్ ఓటింగ్ సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్లో కాదని అన్నారు. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్కు చెందిన అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుసేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి ఎన్ బాండేగా, జేడీఎస్ అభ్యర్థికి కుపేంద్ర పోటీ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని తిరుపూర్ను సందర్శించారు. తిరుపూర్లో ఎన్మన్ ఏక్ మక్కల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని కేరళలో ఇస్రోకు సంబంధించి 3 ప్రధాన సాంకేతిక కేంద్రాలను ప్రారంభించారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సందర్శించి భారతీయ వ్యామగోమి పయనించే గగన్యాన్ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని సమీక్షించారు. గగన్యాన్కు ఎంపికైన 4 ఆస్ట్రోనాట్స్ పేర్లను ప్రకటించారు. దేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టుబడి ప్రణాళిక రూపొందించడం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన ద్రవ్యలడుతో ప్రపంచంలో అనేక దేశాలు అతలాకుతలం అవుతుంటే డెఫిసిట్ లేని దేశంగా భారత్ ఆవిర్భవించిందన్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కదన్న రాజ్నాథ్ నికార్సైన సెక్యులర్ పార్టీగా ప్రపంచం గుర్తించిందన్నారు. సౌత్ నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 8వసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని సమన్లలో కోరారు. ఇప్పటికీ 7 సార్లు జారీ అయిన ఈడీ సమన్లను కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమ్మన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ చేసిన పిటిషన్ ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. కోర్టు ఆదేశిస్తే తాను హాజరవుతానని కూడా కేజ్రీవాల్ గతంలో చెప్పారు. మాజీ ఎంపీ సినీ నటి జయప్రద పరారీలో ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న 2 కేసుల విచారణలో హాజరు కాకపోవడంతో ప్రత్యేక కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి. 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ జయప్రద కోర్టు ముందు హాజరు కాకపోవడంతో ఆమెపై ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు కఠిన చర్యలకు ఉపక్రమించింది. న్యాయమూర్తి శోభిత్ బన్సర్ మార్చి 6న ఆమె కోర్టుకు హాజరయ్యేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.